హలో పిల్లలు, బాగున్నారా? చక్కగా VBS ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే. ఏంటి అందరు అలా వెనకాల చూస్తున్నారు? ఎవరున్నారు వెనకాల? ఎవరది? ఎవరు? ఓ జెరీ, నువ్వా? హౌ ఆర్ యూ జెరీ? I'm fine, auntie. Thank you. ఓ, నీ డ్రెస్ ఎంత బాగుంది జెరీ. Thank you so much, auntie. నీ హెయిర్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. Oh, thank you, auntie. మా పిల్లలందరూ ఆన్లైన్లో VBS చక్కగా చూస్తున్నారు. నువ్వు చూస్తున్నావా జెరీ? Oh, daily చూస్తున్నాను ఆంటీ నేను. పాస్టర్ అంకుల్ మన కోసము ఆన్లైన్ VBS అరేంజ్ చేశారు కదా. మన పిల్లలు ఎవ్వరు కూడా VBS మిస్ కావద్దని చెప్పి చక్కని ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేశారు కదా. నువ్వు చూసి కాన్సన్ట్రేట్ చేస్తున్నావా అన్నిటిపైన? ఎస్ ఆంటీ, డైలీ చూస్తున్నాను ఆంటీ నేను. ఓకే, మరి నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? అడగొచ్చు ఆంటీ. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు చక్కగా సమాధానం చెప్పాలి. మన పిల్లలందరూ చూస్తున్నారు. ఓకే? హాయ్ పిల్లలు, చూస్తున్నారా? నేను అన్ని ఆన్సర్స్ ఇస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ డే రోజు ఎవరి గురించి నేర్చుకున్నావు జెర్రీ? ఫస్ట్ డే రోజు దానియేలు గురించి నేర్చుకున్నాను ఆంటీ. ఓ, దానియేలా? అవునా ఆంటీ? ఏం జరిగింది దానియేల్కి ఆ స్టోరీలో? అమ్మో, అసలు ఎంత ఘోరమా ఆంటీ. దానియేలుని అప్పుడున్న రాజు ఆయన ఒక సింహ బోన్లో వేసేసారా ఆంటీ. అవునా? మరి సింహాలు ఏం చేయలేదా దానియేల్ని? కానీ దేవుడు కదా ఆంటీ, దేవుడు ఆ సింహాల నోటన్నిటిని మూసేసి దానియేలుని చాలా మంచిగా కాపాడినాడు ఆంటీ. అవునా? అవునాంటీ. ఓకే, మరి నిన్ను కూడా దేవుడుగా అలాగే కాపాడుతాడని నువ్వు నమ్ముతున్నావా జెర్రీ? అవునా ఆంటీ, నేను నమ్ముతున్నాను ఆంటీ. ఓకే, మరి సెకండ్ డే రోజు ఏదో మెమరీ వర్స్ చెప్పారు కదా, గుర్తుందా? ఏంటది? సెకండ్ డే రోజు మెమరీ వర్స్ గుర్తొచ్చిందా ఆంటీ? ఏంటది? రోమన్స్ 8:37. ఓ, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నావు జెర్రీ. నువ్వు మా పిల్లల్లాగే చాలా కాన్సన్ట్రేషన్తో ఆన్లైన్ VBS ప్రోగ్రామ్స్ అన్ని వాచ్ చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆంటీ. నేను చెప్తాను ఆంటీ, మెమరీ వర్స్ చెప్తాను ఆంటీ. చెప్పు నాన్న. అందులో ఈ విధంగా రాసింది, ఐఎమ్ మోర్ దెన్ కాన్కరర్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ లవ్డ్ మీ. రోమన్స్ చాప్టర్ 8:37. వావ్, వెరీ గుడ్ జెర్రీ. థ్యాంక్ యూ ఆంటీ. చక్కని మెమరీ పవర్ ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, సో డే 3 రోజు ఏం చెప్పారు ఆంటీ? డే 3 రోజు ఆ అక్క ఒబీడియన్స్ గురించి చెప్పింది ఆంటీ. ఒబీడియన్సే? ఓకే, మరి నువ్వు పేరెంట్స్కి టీచర్స్కి ఒబే చేస్తున్నావా? కొంచెం అయితే చేస్తున్నాను ఆంటీ. అలా అనొద్దు జెర్రీ. నువ్వు చక్కగా దేవుని బ్లెస్సింగ్స్ అన్ని పొందుకోవాలంటే పేరెంట్స్ చెప్పిందల్లా వినాలి. టీచర్స్కి ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే ఆంటీ, వాటి నుండి నేను రోజు చేస్తాను ఆంటీ, నేర్చుకుంటాను ఆంటీ ఈ హ్యాబిట్. వెరీ గుడ్ జెర్రీ, యు ఆర్ అ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, సో ఫోర్త్ డే రోజు ఏం నేర్చుకున్నావు? ఫోర్త్ డే రోజు గుర్తు రావట్లేదా? నేను సెయింట్ క్రిస్టఫర్ గురించి స్టోరీ విన్నాను ఆంటీ. అవునా? ఏం నేర్చుకున్నావు ఆ స్టోరీ నుండి? మరి ఆ స్టోరీ నుండి నాకు అర్థమైంది ఏంటంటే, తగ్గించుకొని మనం ఉండాలి దేవుని సన్నిధిలో అని తెలుసుకున్నాను ఆంటీ. అవునా? ఎందుకు తగ్గించుకోవడం అంటే ఏంటి అసలు? ఆంటీ, మరి నేను నా గురించే చెప్తాను ఆంటీ. నేను అనుకునేదాన్ని నా అంత చక్కగా, నా అంత అందంగా, మంచి హెయిర్తో ఎవరుండరేమో, నేనే అందంగా ఉంటానేమో అనుకునేదాన్ని ఆంటీ. నేనే బాగా చదువుతానేమో, మా క్లాస్లో ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తానేమో అనుకునేదాన్ని ఆంటీ. నేనే ఒబీడియంట్ గర్ల్ ఏమో, మా ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పిన మాట వినరేమో అనుకున్నాను ఆంటీ.
కానీ నాకు ఈ స్టోరీ విన్నాక ఏమర్థమైంది తెలుసా ఆంటీ, నిజంగా ఇవన్నీ ఇచ్చింది మనకు యేసయ్యే. అందుకే మన వల్ల జరిగింది ఏం కాదని ఆయన గురించి తెలుసుకొని ఇప్పటి నుండి తగ్గించుకొని ఉండాలని డిసైడ్ అయ్యాను ఆంటీ నేను. ఓ వండర్ఫుల్ జెర్రీ. మరి డే 5 రోజు ఒక యాక్టివిటీ చేసామంటీ. ఆ రోజు నాకు గుర్తొచ్చింది. అవునా, ఏంటి యాక్టివిటీ? యాక్టివిటీ ఒక క్రౌన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నామా ఆంటీ. వావ్, క్రౌన్ అంటే అందరికి ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం ఆంటీ. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా జీసస్ మనకి ఒక చక్కటి క్రౌన్ ఇస్తాడు. మరి నువ్వు ఇక్కడ క్రౌన్ ప్రిపేర్ చేసావా ఆంటీ చెప్పినట్టుగా? చేశాను ఆంటీ. బాగొచ్చిందా నీ క్రౌన్? నా క్రౌన్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఆంటీ. ఓకే, ఈ VBSలో చక్కని స్టోరీస్, మెమరీ వర్సెస్, యాక్టివిటీస్ చాలా చక్కగా నేర్చుకున్నావు. మనం ఒకసారి ఈ ఫస్ట్ డే నుంచి ఏం జరిగినాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? డే 1 రోజు ఆంటీ థీమ్ ఏంటి? చెప్పిన థీమ్ ఆంటీ చెప్పింది గాడ్స్ ప్రొటెక్షన్. వెరీ నైస్, వెరీ గుడ్. డే 2 రోజు జీసస్ ఇస్ అవర్ హై ప్రీస్ట్. వెరీ గుడ్. మరి డే 3 రోజు ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నామా ఆంటీ. సూపర్. డే 4 రోజు జీసస్ ఇస్ అవర్ కింగ్ అని నేర్చుకున్నామా ఆంటీ. డే 5 రోజు హంబుల్గా ఉండాలి అని నేర్చుకున్నామా ఆంటీ. వెరీ నైస్ జెర్రీ, వెరీ గుడ్ స్టూడెంట్ నువ్వు అసలు. నేను ఒక ప్రశ్న అడగాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా సమయం దొరుకుతుంది కదా. మన పిల్లలందరూ కూడా లాక్డౌన్ సమయంలో చాలా ఫ్రీగా ఉన్నారు. మరి ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావో నేను అడగాలని ఉంది నాకు. ఏం చేస్తున్నావు? నీ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నావు జెర్రీ? ఆంటీ నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి మరి. ఆంటీ డే అంతా ఖాళీగా ఉంటున్నాం కదా, బోర్ కొట్టేసి మా మమ్మీ ఫోను మా డాడీ ఫోన్ తీసుకొని ఊరికే క్యాండీ క్రష్ అని, పబ్జీ అని, వాట్సాప్లని, టిక్టాక్ అని ఊరికే ఇవే చేస్తున్నాను ఆంటీ. యూట్యూబ్లో రైమ్స్ చూడడము, డైలీ ఫోన్తోనే ఆడుకుంటా ఉంటాను ఆంటీ. అయ్యో అవునా జెర్రీ, అట్లా చేయొద్దు కదా. మరి దేవుడు ఈ కరోనా వైరస్ ఈ టైంలో మనల్ని, మన ఫ్యామిలీస్ని ఇంత చక్కగా ప్రొటెక్ట్ చేశాడు. మరి నీ సమయాన్ని అంతా సెల్ ఫోన్స్కి వేస్ట్ చేస్తే నీ ఫ్యూచర్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా. దేవుడు మనల్ని కాపాడినందుకు మనం ఏం చేయాలి? మన సమయాన్ని ఎవ్రీడే మనము ప్రేయర్ కోసం మన సమయాన్ని వేరు చేయాలి. వాక్యం చదవాలి, గుడ్ స్టోరీస్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి. అవునా? అవునండి. సో మరి ఇవాల్టి నుంచి నువ్వు ప్రయత్నం చేస్తావా అలా నీ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి? తప్పకుండా చేస్తాను ఆంటీ. ఓకే, సో ఇంత చక్కటి నిర్ణయం నువ్వు ఈ ఆన్లైన్ VBSలో తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది జెర్రీ. యు ఆర్ వెరీ గుడ్ కిడ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే, సో ఇన్ని డేస్ దేవుడు మనతోని ఉండి మనని చక్కగా నడిపించి, టీచర్స్ కూడా చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు కదా. సో ఇన్ని డేస్ దేవుని బ్లెస్సింగ్స్ మనతో, దేవుని ఫేవర్ మనతో ఉంచి మనల్ని కాపాడి ఇలా చక్కని VBS జరుపుకోవడానికి కృప చూపినందుకు దేవునికి వందనాలు చెప్తాము. అలాగే ఇంకొక పని చేయాలి జెర్రీ. ఏంటి తెలుసా? ఏంటిదాంటీ? చాలా మందికి ఆన్లైన్ VBS ఫెసిలిటీ లేదు నాన్న. అవునా ఆంటీ? సో నువ్వేం చేయాలంటే మన ఆన్లైన్ VBS వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఓకే ఆంటీ. ఓకేనా? ఓకే ఆంటీ. సో దట్ వాళ్ళు కూడా ఈ చక్కని స్టోరీస్, యాక్టివిటీస్ అన్నీ నేర్చుకొని ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి వాళ్ళు కూడా నీలాగే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే, సో ఇన్ని రోజులు దేవుడు మనతో ఉండి చక్కగా నడిపించినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఒక మాట ప్రార్థన చేసుకుందామా జెర్రీ?
కళ్ళు చేసుకుందాం ఆంటీ. ఓకే, సో కళ్ళు మూసుకుందాం. ఓకే ఆంటీ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇంత చక్కటి సమయాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినారు తండ్రి. మా బిడ్డలందరూ తండ్రి ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉంటుండగా వారు VBSని మిస్ కాకుండా తండ్రి చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. టీచర్స్ అందరూ కష్టపడి చేసిన ఒక ప్రయత్నాన్ని మీరు సఫలపరిచినందుకు వందనాలు నాయన. బిడ్డలు నేర్చుకున్న ప్రతి ఒక్క థీమ్, యాక్టివిటీస్ అన్నీ వారి జీవితంలో అప్లై చేసుకొని జీవించడానికి కృప చూపి నడిపించగలరని యేసుక్రీస్తు పుణ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. బాయ్ పిల్లలు, ఇంకా కలుద్దామే. మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరము సండే స్కూల్లో కలుసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాము. ఓకేనా జెర్రీ? ఓకే ఆంటీ. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్ పిల్లలు. Bye. తప్పకుండా ఈ ఆన్లైన్ VBSని అందరికీ షేర్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. ఆన్లైన్ VBS వీక్షిస్తున్న పిల్లలందరికీ మరి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గత 4 రోజులుగా మనము ఆన్లైన్లో VBS ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను కూడా మీతో పాటు ఆన్లైన్లోనే ఈ VBS ప్రోగ్రాం చూశాను. మన టీచర్స్ అందరూ చాలా సిన్సియర్గా చక్కగా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. లాక్డౌన్ నిమిత్తం పిల్లలు ఎవరు కూడా చర్చకు రావాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. కనుక ఈసారి ఒక ప్రత్యేకమైన రీతిగా మన VBS ప్రోగ్రాం మనం నడిపించడానికి దేవుడు కృప చూపాడు. ఇందులో
ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానించటం జరిగింది. మొదటి రోజు గాడ్స్ ప్రొటెక్షన్, దేవుడు మనల్ని సంరక్షించువాడు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించటం జరిగింది. రెండవ రోజు జీసస్ ఈజ్ ద హై ప్రీస్ట్, మన ప్రభు మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. మూడవ దినం ఒబీడియన్స్ గురించి మాట్లాడారు. నాలుగవ దినం హ్యూమిలిటీ గురించి మాట్లాడారు. అదేవిధంగా జీసస్ ఈజ్ అవర్ కింగ్ అనేటువంటిది 5వ అంశం. ఈ 5 అంశాల మీద ఈ యొక్క సంవత్సరం మన VBS ఆన్లైన్లో చేయడానికి ప్రత్యేకంగా దేవుడు కృప చూపాడు. ఈ సందర్భంలో అందులో 2 క్యారెక్టర్స్, అంటే మనిషికి ఉండవలసినటువంటి అత్యవసరమైన ఒక స్వభావమే ఒబీడియన్స్, అదేవిధంగా హ్యూమిలిటీ. ఈ రెండింటిని గురించి మన టీచర్స్ చక్కని కథలు చెప్పారు, మళ్ళీ డివోషన్ తీసుకున్నారు. ఆ అంశముల మీద చక్కని ప్రోగ్రామ్స్ చేశారు. సో నేను కూడా ఆ అంశాల మీద 1-2 వచనాలు మీతో మాట్లాడుతూ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. అందునిమిత్తమై మొట్టమొదటిసారిగా యెహోషువ గ్రంథం దాని యొక్క మొదటి అధ్యాయం 8వ వచనాన్ని నేను మీకోసం చదువుచున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుని పరిశుద్ధ వాక్యంలో రాయబడినటువంటి ఆయన మాటలను మనం త్రోసివేయకుండా జాగ్రత్తగా దాన్ని పాటించిన ఎడల దేవుడు మన మార్గములను వర్ధిల్ల చేస్తాడు, మన సమస్త కార్యములను ఆయన సఫలపరుస్తాడు. కనుక చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని అడుగుజాడలో నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించుట కంటే మాటలు వినుట ఉత్తమం, శ్రేష్టము అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం విధేయత గల పిల్లలుగా నడవాల్సినటువంటి అవసరత ఉంది. ఒబీడియన్స్ మనం మొదట చూపించాల్సింది మన పేరెంట్స్ దగ్గర. కొంతమంది పిల్లలు పేరెంట్స్ను లెక్క చేయకుండా వారు నడవడానికి ప్రయత్నం చేస్తారు. నేను మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, మీ పేరెంట్స్ మాటలను మీరు త్రోసిపుచ్చుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేరు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుడు మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని మీరు అనుకున్నట్లయితే నంబర్ 1 మీరు మీ పేరెంట్స్కు విధేయత చూపించాలి. నంబర్ 2 మీ ఉపాధ్యాయులు, మీ టీచర్స్ను మీరు లోబడాలి, వారి మాటలకు మీరు గౌరవం ఇవ్వాలి. వారు మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారు. గనక మీ టీచర్స్ మాటలు ఎప్పుడు కూడా తీసివేయదు. ఇంటిలో పెద్దలైన వారిని గౌరవించటం చాలా అవసరం. వారి మాటలను మనము తీసివేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ గ్రంథం 26వ అధ్యాయం దాని 16వ వచనం కూడా మనం ఈ సమయంలో చదువుదాం. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. గనక ఇశ్రాయేలీయులు దేవునితో ఒప్పందం చేశారు. మీరు కూడా ఒబీడియన్స్ అని, డిసొబీడియన్స్ అని లిస్టు వర్కౌట్ చేసి డిసొబీడియన్స్ మీలో కలిగినటువంటి కార్యాలన్నింటినీ మీరు చింపివేసి మీరు మీ టీచర్కు హామీ ఇచ్చారు, నేను విధేయత గల బిడ్డగా నడుస్తానని. కనుక మీరు ఆ మాటలు దేవుని ఎదుట నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, వర్ధిల్ల చేస్తారు. దేవుడు మనల్ని సంరక్షించువాడై ఉన్నాడు, దీవించువాడై ఉన్నాడు. ఇంకా 4వ దినం మీరు
ధ్యానించినది హ్యూమిలిటీ గురించి. పరిశుద్ధ వాక్యంలో ఈ అంశం గురించి అనేక రెఫరెన్స్లు మనం చూడొచ్చు. కానీ 1-2 మాత్రం నేను మీకు ఈరోజు పరిచయం చేయడానికి ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం దాని యొక్క 19వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైన ఈ మాట మనం చూస్తున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాట ఏంటంటే దాని 19వ వచనం, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎందుకనగా దేవుడు గర్విష్ఠులకు అహంకారులకు దూరముగా ఉంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కనుక దేవుడు అంటున్నాడు, దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేసుకోండి. మీరు అహంకారులతోనూ గర్విష్ఠులతోనూ సహవాసం చేయకూడదు అని దేవుడు తన వాక్యంలో మనకు తెలియపరుస్తున్నారు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. కనుక మీరు వినయం గలవారైతే ఐశ్వర్యము ఘనతయు జీవమును మీరు సంపాదించుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. మనం దేవుని సన్నిధిలో వినయము గల వారిగా నడిచినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. పేతురు గ్రంథంలో ఒక మాట ఇలా ఉంది, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మనం తగ్గింపుతో వినయముతో దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా మన కోసం దేవుడు ఏర్పరిచిన ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మనలని అద్భుతంగా లేవనెత్తుతారు. మన జీవితంలో ఆశ్చర్యమైన అభివృద్ధిని ఆయన కలుగజేస్తాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం దాని యొక్క 23వ వచనంలో మనం ఇలా చూస్తున్నాం, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మనము గర్విష్ఠులుగా జీవించినట్లయితే మనకు మనమే తగ్గింపు తీసుకొస్తాం. ప్రజల చేత మనం తగ్గింపబడతాం, దేవుని చేత మనం తగ్గింపబడతాం. ఎక్కడైతే మనకు వినయం ఉంటుందో అక్కడ దేవుడు మనకు హెచ్చు కలుగజేస్తాడు. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఈ 2 క్యారెక్టర్ కలిగిన వారిగా ఉండాలి. ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. అది మనకు అభివృద్ధిని కలుగజేయను. మనము మొదటి రోజు ధ్యానించాము గాడ్స్ ప్రొటెక్షన్ గురించి. దేవుడు మనలని అద్భుతంగా పరిపాలించువాడై ఉన్నాడు. మనకు దేవుడు అనేక రకాలైన ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. 34వ కీర్తన 7వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. మీరు దేవుని యందు భక్తి కలిగిన వారైతే మీరు వెళ్ళుచున్న మార్గంలో, మీరు నివసించుచున్న ఇంటిలో దేవుని దూతలు మిమ్మల్ని సంరక్షిస్తారు. ఖచ్చితంగా దేవుడు మీకు విజయమును అభివృద్ధిని కలుగజేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈ VBS మనం అందరం కలిసి ఒకే చోట కూడి మనం చేయలేకపోయాం, కానీ సారవంతమైన ఒక VBS మీకు ఈ సంవత్సరం కూడా దేవుడు దయచేశాడు. కనుక మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు వాట్సాప్ ద్వారా మాకు పంపించారు. కనుక దేవుడు మీ జీవితంలో క్షేమాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసి దేవుడు మీ అందరినీ కూడా దీవించు నిమిత్తమై మీరు వినయం గల వారిగా, విధేయత గల వారిగా, మీరు దేవునికి లోబడిన వారిగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనం పరిశుద్ధ వాక్యంలో నుంచి ఒక వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం మనము 17-18 చదువుదాం. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత
ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. దేవుడు మనకిచ్చిన హామీ ఏంటి తెలుసా? మనుషులందరూ మిమ్మల్ని ద్వేషించినా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నాకు తెలియకుండా కింద పడదు. మనల్ని దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే, మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అది కూడా దేవుడు లెక్క పెట్టాడు. మనకెవరికీ తెలియదు మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, మన తమ్ముని తల మీద ఎన్ని ఉన్నాయి, మన అన్న తల మీద ఎన్ని ఉన్నాయి, అక్క తల మీద ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అందులో నుంచి ఒక్కటి కూడా కింద పడదు దేవునికి తెలియకుండా. కాబట్టి మీరు అధైర్యపడవద్దు. దేవుని అందున విశ్వాసం వర్ధిల్లాలి, జాగ్రత్త కలిగి నడవాలి. మీ జీవితం ప్రభునందు ఆశీర్వదింపబడాలి. దేవునికి ఇష్టలుగా మీరు ఉండడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ఈ VBS ద్వారా నేర్చుకున్నవన్నీ మీ జీవితంలో పాటించడానికి ఒక పట్టుదల, ఒక సమర్పణ, ఒక ఆసక్తి మీ జీవితంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ దగ్గర, పెద్దల దగ్గర విధేయత గల వారిగా, సమాజంలో వినయం గల వారిగా మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. అహంకారము, గర్వము దేవునికి ఇష్టం లేదు అని గ్రహించి మీరు చక్కని బిడ్డలుగా, RCC సభ్యులు, వారి పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వారు అని లోకం గ్రహించినట్లు మీరు దేవుని యందు భయభక్తితో జాగ్రత్త కలిగి నడవడానికి దేవుడు మీ అందరికీ కృప అనుగ్రహించిన గాక. ఒక నిమిషం తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ దినమందు నీ సన్నిధి, నీ సమాధానం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, మీ దీవెనలు మాకు దయచేయమని, ప్రభువా నువ్వు చేయుచున్న మేలు ఉపకారములన్నిటి కొరకై నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ ఆదరించమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, వారు నీకు ప్రియమైన బిడ్డలుగా వాడబడడానికి సహాయం చేయమని ఈ 2020 VBS ఆన్లైన్లో జరిగించాం తండ్రి. పిల్లలందరూ దాన్ని ఎంజాయ్ చేశారని మేము నమ్ముచున్నాం. నీ కృప, నీ సమాధానం, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు ధారాళంగా ఈ బిడ్డలకు అందరికీ దయచేయమని, వారి పేరెంట్స్ని దీవించమని, ఈ VBS ద్వారా వారందరూ ఆశీర్వదింపబడినారు అనేటువంటి వార్త వినడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ సంవత్సరం జరిగిన ఆన్లైన్ VBS కార్యక్రమంతో నిర్వహించిన టీచర్స్ అండ్ వారి ఫ్యామిలీతో, మరియు జాగ్రత్తగా వీక్షింపబోచున్న బిడ్డలందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.